ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ఆధ్యాత్మిక సేవా రంగాల్లోపట పాల్గొంటారు. సోదరుల యొక్క మధ్యన ప్రేమానురాగాలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లోపట స్వల్ప అవరోధాలు ఎదురైనా ఇంటా బయట విజయాన్ని పొందుతారు. రుణపరమైనటువంటి ఒత్తిడి కొంత పెరిగే అవకాశం ఉంది. సకాలంలో నిర్ణయాల్లోపట మార్పులు జరుగుతాయి. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము కొంత లభిస్తూ ఉంటుంది. కొత్త ప్రయత్నాలు కొంత వాయిదా వేసుకోవడం ఉత్తమం. మేషరాశి వారు ఈరోజు మహారేణుకాయై నమః అని చెప్పి అమ్మవారిని తలుచుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు కొంత వ్యవహారాలు చక్కబడతాయి. పనులు సకాలం లోపట పూర్తి చేస్తారు. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపార రంగంలో రాణిస్తారు. ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా ఉంది. సమయానికి కొన్ని నిర్ణయాల్లోపట మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తే జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలు కొనసాగించండి. వృషభ రాశి వారు ఈరోజు వీరభద్రాయ నమః అని చెప్పి వీరభద్రునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. కొన్ని సందర్భాల్లోపట మీరు ముక్కుసూటిగా మాట్లాడడం వలన మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. శత్రు యొక్క బాధ పెరుగుతూ ఉంటుంది. మీరు మిత్రులతోని కానీ బంధువులతోని కానీ జాగ్రత్తగా మాట్లాడండి. ఉద్యోగ ప్రయత్నాలు అదే విధంగా కొనసాగుతాయి. మీకు ఫలితాలు నెమ్మదిగా వస్తాయి. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యన ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు పాటించండి. మిథున రాశి వారు ఈరోజు శ్రీరామదూతాయ నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.